కియా కారు కీస్ ఉన్నాయండి ఇక్కడ వేదిక దగ్గర. కియా కార్ వాష్రూమ్లో మర్చిపోయారట. అందరికీ నమస్కారం. దయచేసి సన్మానాలు ఆపండి ప్లీజ్. కొద్దిసేపు సన్మానాలు ఆపండి. మన అతిథుల ప్రసంగాలు అయిపోయిన తర్వాత సన్మానం చేస్తుంది కానీ దయచేసి ఆపండి. మా సన్మానాలు ఆపండి ప్లీజ్. ఎవరిని కూడా సన్మానాలు కలవ చేయకండి ప్లీజ్. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాన్య మంత్రివర్యులు మన బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి అన్న దుద్దుల శ్రీధర్ బాబు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హర్కర వేణుగోపాలరావు గారు, మరి ఈ రోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా చైర్మన్ గా నియమితటువంటి బసరా శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ గా నియమితటువంటి పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి బ్రాహ్మణ అతిరథ మహారథులు, మరి మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, వేదిక ముందున్న బ్రాహ్మణ సంఘ నాయకులకు, బ్రాహ్మణ మిత్రులకు, సోదర సోదరులకు, బ్రాహ్మణ బంధువులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు కోసం తెలంగాణలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఎప్పుడు పునర్నిర్మిస్తారు అని చెప్పి చాలా మంది బ్రాహ్మణులు ఎంతో ఉత్సాహంతో ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క బ్రాహ్మణులను ఆదుకోవడానికి గతంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పెట్టినారు, కొన్ని కార్యక్రమాలు చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి దుద్దుల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క బ్రాహ్మణుల సంక్షేమానికి బాధపడుతుంది అని చెప్పి అందరితో సంప్రదించి ఏకాభిప్రాయంతో ఈ యొక్క బసవరాజ్ శ్రీనివాస్ గారిని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నియమించినారు. అయ్యా కొంచెం ఆలస్యమైనా కానీ మంచి సమయంలో నియమించారు బసవరాజ్ శ్రీనివాస్ గారిని, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిని. ఈ యొక్క బసవరాజ్ శ్రీనివాస్ గారిని ఈ సందర్భంలో ఒకటే నేను కోరుతా ఉన్నా, బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటుపడండి. మేమందరం బ్రాహ్మణ సంఘ నాయకులము మీకు తోడు నీరుగా ఉంటాం. చాలా మంది బ్రాహ్మణులు ఈ యొక్క ఉపాధి లేక విదేశాలకు వెళ్ళి విదేశీ విద్యాలయంలో కొన్ని డబ్బులు రావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, తీవ్ర మనోవేదన గురవుతూ ఉన్నారు. కొన్ని డబ్బులు వచ్చి రెడీగా ఉన్నాయి. దయచేసి మీరు ప్రయారిటీ బేసిస్ లో వెంటనే తక్షణమే పని ప్రారంభించి వీళ్ళందరూ కూడా మీరు మేలు చేయాలి. ఈ యొక్క బ్రాహ్మణ సంఘంలో ఉన్న ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్ గా లబ్ధి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను. బసవరాజ్ శ్రీనివాస్ గారిని ఒకటే మరి నేను కోరుతా ఉన్నాను, అయ్యా మన దుద్దుల శ్రీధర్ బాబు గారి ఫలితనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ ఫలితనం ఉండాలి. శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి చూసినారా, ఇంటి దగ్గర కానీ ఆఫీసులో కానీ ఏ పని ఉన్నా వెంటనే పిలిచి ఆ పనిలో ఫోన్ చేయడమా, ఉత్తరం రాయడమా, ఏం చెప్పాలి అవన్నీ చెప్పి క్షణాల్లో వెళ్ళగొడతారు. అక్కడ కూర్చోబెట్టుకొని చేసిన లేపరా అని మాపరా అని చేయడం ఉండదు. మీరు కూడా శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క దుద్దుల శ్రీధర్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఏ బ్రాహ్మణు మీ దగ్గరికి ఏ పని మీద వచ్చినా తప్పనిసరిగా యొక్క వాళ్ళ అభివృద్ధికి పాల్పడండి, వాళ్ళ పని చేసి పెట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా నిలబడుతుందా, బ్రాహ్మణ సంఘం నాయకుడుగా ఒక మాట నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. అయ్యా అన్ని చోట్ల బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కొంచెం భవనాలు కట్టించింది, దాంతో పెళ్లిలో కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ ఈ యొక్క అపర కర్మాలు చేసుకోవడానికి బ్రాహ్మణులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఈ వేదిక నుంచి ఒక ప్రకటన చేయాలి. ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి పెద్ద పట్టణంలో కానివ్వండి, అపర కర్మల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నీళ్లు కేటాయించి అక్కడ కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా మీరు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది నా ఒక్కని కోరిక కాదు, బ్రాహ్మణులందరి కోరిక. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క కోరిక ఇది తప్పనిసరిగా మీరు నెరవేర్చాలి. మంత్రి గారు ఈ దిశలో కొన్ని చర్యలు తీసుకొని ఫండ్స్ కేటాయించాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సకిలం రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బండారు రామప్రసాద్ గారు నియోగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మాజీ చైర్మన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వేమూరి ఆనంద సూర్య గారు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారు
మాట్లాడవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. ఈరోజు